Hi guys, welcome back to Digital Media. In this video, we are going to learn about inline if else with conditional operator. దాని గురించి చాలా డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూద్దాం. Understanding if else with conditional operator. What is inline if else with conditional operator? దీనికంటే ప్రీవియస్ వీడియోలో చాలా డీటెయిల్ గా కండిషనల్ ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యూ కెన్ గో విత్ దట్ వీడియో ఆల్సో. మీరు ఒకవేళ చూడకుండా ఆ వీడియో చూడండి. చాలా నీట్ అండ్ క్లియర్ గా ప్రాపర్ గా ప్రాక్టికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ప్రాక్టికల్ గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ టాపిక్స్ ఏంటి, ఇఫ్ ఎల్స్ లో విత్ కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ ఇఫ్ ఎల్స్ ఇన్లైన్ if else with conditional operator? The conditional ternary కండిషన్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. ఆ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ అనేది టెర్నరీ ఆపరేటర్ గా టెర్నరీ ఆపరేటర్ అలౌస్ యూ టు ఇంక్లూడ్ సింపుల్ కండిషనల్ లాజిక్ డైరెక్ట్లీ ఇన్ యువర్ JSX లో మీరు ఈజీగా కూడా మీరు టెర్నరీ ఆపరేటర్ ని యూజ్ చేసుకొని కండిషన్ ని మెయింటైన్ చేసుకొని నీకు ఏది కావాలో దాన్ని చూపెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ టు యూజింగ్ అన్ ఇఫ్ ఎల్స్ బ్లాక్. ఇఫ్ ఎల్స్ బ్లాక్ అంటే JSX లో రాయాలంటే ఇబ్బంది అవుతుంది. సో దట్ ఈస్ వాట్ వై వి యూజ్ దిస్ టెర్నరీ ఆపరేటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ లో అయితే కొంచెం కోడ్ కూడా ఎక్కువ ఉంటుంది, సో అది అంత మెయింటెనెన్స్ చేయలేం. సో దట్ వీ కెన్ యూజ్ టెర్నరీ ఆపరేటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. సో దానికి ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక టెర్నరీ ఆపరేటర్ అని ఇంత ముందు కూడా చెప్పాను. క్వశ్చన్ మార్క్ ఉంటుంది, కాలన్ ఉంటుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే మాత్రం వెల్కమ్ బ్యాక్ అని వస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అవుతే ఈ కాలన్ తర్వాత ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఒక ఫంక్షన్ కానీ ఇంకేదైనా సరే దాని తర్వాత ఉంది, ఈ కాలన్ తర్వాత ఉంది, ఫాల్స్ కింద కన్సిడరేషన్ చేస్తుంది. ఓకే, హియర్ ది స్టేటస్ కంపోనెంట్ చెక్స్ ది ఈజ్ లాగ్డ్ ఇన్ ప్రాప్. ఈజ్ లాగ్డ్ ఇన్ ప్రాప్ అంటే ఇది ఈజ్ లాగిన్ ప్రాప్ ని చెక్ చేస్తుంది. ఇఫ్ ట్రూ ఇట్ రిటర్న్స్ వెల్కమ్ బ్యాక్, అదర్వైజ్ ఇట్ రెండర్స్ ప్లీజ్ లాగిన్. అంటే లాగిన్ అయ్యి లేడు కాబట్టి యూజర్ టెక్స్ట్ ఎలా వచ్చిందో చూడండి. యూజింగ్ టెర్నరీ ఆపరేటర్ ఫర్ కండిషనల్ ఎంట్రింగ్ దట్ వీ ఆర్ లర్న్ ఫ్రమ్ ఎబో ఆల్సో. మ్యాక్సిమం ఇళ్లలో బట్ డిఫరెంట్ సినారియోస్ లో మనం ఎలా అండర్స్టాండింగ్ చేసుకుంటాం అనేది కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ కొన్ని మెసేజెస్ ఉన్నాయి, అర్రే ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి, హై అండ్ హలో అని ఉంది. ఈ మెసేజెస్ ని ఏం చేశాను, ఒక కాంపోనెంట్ ని యూజ్ చేసుకొని నేను చూపెట్టాలి అనుకుంటున్నాను. సో దట్ ఇక్కడ చూడండి, మెసేజెస్ ఈ కాంపోనెంట్ లో పంపాను యూజర్ మెసేజ్ లోకి. ఆ మెసేజెస్ వచ్చాక మెసేజ్ డాట్ లెంత్, ఇది అర్రే మెథడ్ లో ఒక మెథడ్. ఇది ఆ లెంత్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఒక అర్రేలో, అర్రే అంటే మీకు ఐడియా ఉంటుంది, ఆ అర్రేలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది మనకు తెలియాలంటే డాట్ లెంత్ అనేది ప్రాపర్టీ ఉంటుంది. దాన్ని యాక్సెస్ చేసామంటే ఒక న్యూమరికల్ నెంబర్ వస్తుంది. దట్ నెంబర్ వి కన్సిడర్ ఇట్ యాజ్ ది సైజ్ ఆఫ్ అర్రే. దాంట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అవి చూపిస్తుంది. ఒకవేళ ఆ లెంత్ అనేది గ్రేటర్ దెన్ 0 అవుతే, అంటే 0 కంటే ఎక్కువగా ఉంటే ఇది ప్రింట్ అవ్వు అని ఉంది. యూ హ్యావ్ n నెంబర్ ఆఫ్ న్యూ మెసేజెస్. n నెంబర్ అంటే ఇట్ రిఫర్స్ టు ది లెంత్. 2 అంటే 2 న్యూ మెసేజెస్, 1 న్యూ మెసేజెస్, అలా. నో న్యూ మెసేజెస్, నో అంటే మెసేజెస్ లేవు అని దాని మీనింగ్. అంటే ఆ అర్రేలో ఏముంది, మెసేజెస్ లేవు, దాని లెంత్ ఏమైతుంది, 0 అవుతుంది. సో 0 ఈజ్ గ్రేటర్ దెన్ 0నా? నో, ఇట్ ఇస్ ఫాల్స్. సో నో మెసేజెస్ ఫౌండ్ అని ఇలా వస్తుంది. నెస్టెడ్ టెర్నరీ ఆపరేటర్. నెస్టెడ్ టెర్నరీ ఆపరేటర్ అంటే మీకు ఇక్కడనే ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నా దగ్గర ఒక కాంపోనెంట్ రాసుకున్నాను, ఆ కాంపోనెంట్ లో నేను స్కోర్ పంపిస్తున్నా. ఆ స్కోర్ ని బేస్ చేసుకొని ఆ స్టూడెంట్ ఏ పొజిషన్ లో ఉన్నాడు అనేది ఆ మార్క్స్ తో డిపెండ్ అయి ఉంటది. సో దట్ ఒకవేళ మార్క్స్ అనేది 90 ఎబో వచ్చింది అనుకో,
ఎక్సలెంట్ అని నేను చూపెట్టాలనుకుంటున్నా. ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 90 ఆర్ ఈక్వల్ టు 90 ఉన్నప్పుడు ఎక్సలెంట్ ప్రింట్ అవ్వు, అదర్వైజ్ ఫాల్స్ లోకి వెళ్ళు అని. ఫాల్స్ అంటే ఇది. ఈ ఫాల్స్ లోకి వచ్చాక ఇంకొక చెక్ చేస్తుంది. ఒకవేళ 50 అబోవ్ ఆర్ ఈక్వల్ టు 50 ఉంది అనుకోండి, గుడ్ జాబ్ అని వస్తుంది. అదర్వైజ్ అది కూడా లేదు అంటే కీప్ చేంజింగ్ అని వస్తుంది. అంటే ఒక ఇఫ్ ఎల్స్ ల్యాడర్ ని టెర్నరీ ఆపరేటర్ ని యూజ్ చేసుకొని నెస్టెడ్ టెర్నరీ ఆపరేటర్స్ ని యూజ్ చేసుకొని ఆ ల్యాడర్ ని ఫామ్ చేసుకోవచ్చు అని దాని మీనింగ్. Ternary with the JSX styling. You can use the ternary operator to apply different styles or clauses conditionally. ఇక్కడ ఏమన్నాడు, టెర్నరీ ఆపరేటర్ ని యూజ్ చేసుకొని స్టైల్స్ డిఫరెంట్ గా మనం అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సైడ్ బార్ ఉంది, మీరు అజ్యూమ్ చేసుకోండి సైడ్ బార్ ఉంది. ఆ సైడ్ బార్ లో ఒకటే ఐటమ్ అది ఏదైతే UR లో ఉంటుందో అది ఇక్కడ సైడ్ బార్ లో యాక్టివ్ లో స్టేట్ గా ఉంటుంది. సో యాక్టివ్ లో స్టేట్ ఉంది అంటే మనకు కొన్ని కలర్స్ చేంజ్ చేయాలి దానికి, ఆరెంజ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి అది యాక్టివ్ లో ఉంది అని చూపెట్టుకోవాలి. సో దట్ మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేసుకొని అది ఏ రౌట్ లో ఉంది అనేది తెలుసుకొని ఐడెంటిఫికేషన్ చేసుకొని ఆ ఐడెంటిఫికేషన్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్, ఇఫ్ ఇట్ ఈస్ యాక్టివ్, దెన్ I need to change the color of the background color of the item. అలా ఇక్కడ చూడండి, ఈస్ యాక్టివ్, టెక్స్ట్ గ్రీన్ కలర్ లో చూపెట్టాడు, లేదంటే రెడ్ కలర్ చూపెట్టాడు. టెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఫోర్ థింగ్స్ మీకు ఒకసారి మీరు ఐడి ఓపెన్ చేసుకొని VS కోడ్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఈ కోడ్స్ అని కొట్టండి, దెన్ మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. అండ్ మీరు లాజికల్ గా కొన్ని ఎక్స్పెరిమెంట్లు కానీ మీకు లాజికల్ గా ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ని ఈ కోడ్ లో ఎలా కన్వర్ట్ చేయగలుగుతాం అనేది లాజికల్ గా థింక్ చేయండి ఒకసారి. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.